Hey movie maniacs, welcome to Movie Reel Studio. Now I'm going to share the most awaited కన్నప్ప మూవీ రివ్యూ. చాలా పాజిటివ్ ఫీల్తో వెళ్ళాను, కానీ ఎంతో వరకు ఆ ఫీల్ ఉండలేకపోయింది. అస్సలు బాలేదు బాస్. Oh shit, man! Oh shit! Not. Oh. సినిమా మొత్తం చూస్తే మొత్తం ఆర్టిఫిషియల్ సెట్స్. మా ఇంటి బయట గార్డెన్లో తీసినట్లుంది. అసలు న్యూజిలాండ్లో ఏముందో ఇండియాలో ఏం లేదో తెలియదు, కానీ సెట్స్ ఏం వర్కౌట్ కాలేదు బాస్. లాస్ట్ 20 minutes బెటర్ ఉంది, కానీ సినిమాకి అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయాను. ఆ కాస్ట్యూమ్స్ ఇంకా వెపన్స్కి ఇంకో మాటలు మాట్లాడలేం. కిండర్ గార్డెన్లో కాస్ప్లే ఈవెంట్కి వేసినట్లు వేశారు. అసలు ఈ సినిమా మొత్తంలో మ్యూజికే వర్కౌట్ అయింది బాస్. శివ శివ శంకర్ అండ్ ఎన్ క్రెడిట్లో ఒక సాంగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. కానీ ఫస్ట్ హాఫ్లో ప్రతి క్యారెక్టర్కి ఒక్కొక్క బీజేం ఇచ్చారు, అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయాం. ఓవరాల్గా సినిమా గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ హాఫ్ ఒక దండం, సెకండ్ హాఫ్కి కొద్దిగా కూర్చోగలిగాం. సెకండ్ హాఫ్లో ప్రభాస్ ఎప్పుడైతే వస్తాడో అప్పుడు కొద్దిగా చూడబోద్ది అయింది సినిమా. యాక్చువల్గా అప్పుడు స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు ఆ ఫైటింగ్ సీన్స్ అయినా, ఆ వార్ సీన్స్ అయినా, ఏ సీన్ అయినా ఎంగేజింగ్గా చూపించలేకపోయారు. అస్సలు వర్కౌట్ కాలేదు బాస్. అసలు సినిమా మొత్తంలో కన్నప్ప ఒక నాస్తికుడు. ఆయన ఎప్పుడైతే శివుడు భక్తుడు అవుతాడో ఆ తర్వాత సీన్స్ కొద్దిగా వర్కౌట్ అయ్యాయని చెప్పొచ్చు. ఫైనల్గా చెప్పాలంటే మంచు విష్ణు ఈ కొత్త సినిమా మంచు విష్ణు పాత సినిమా లాగానే ఉండిపోయింది. ఇదిగోండి, దిస్ ఎ నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ కన్నప్ప మూవీ బై మూవీ రీల్ స్టూడియో. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్. నమస్తే.